అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాడిపత్రి పురపాలక సంఘ కార్యాలయంలో గౌరవనీయులు తాడిపత్రి పురపాలక సంఘ చైర్పర్సన్ గారు శ్రీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అధ్యక్షతన హౌసింగ్ ప్రోగ్రాంకి సంబంధించి ఈరోజు ఒక అధికారులతోనూ అలాగే ఈ యొక్క సిబ్బంది వార్డు సచివాలయ సిబ్బందితోనూ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల వార్డు కౌన్సిలర్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనకి ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రోగ్రాం కింద ఈ సెంటు బెనిఫిషరీకి సెంటు స్థలం ఇచ్చే కార్యక్రమంలో మనకి ఇచ్చినటువంటి టోటల్ సైట్స్లో 4089కి గాను ఇప్పటివరకు 2435 మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా 1654 కట్టుబడి కావాల్సి ఉన్నాయి. దీంట్లో ఆప్షన్ 1 and 2 కింద బెనిఫిషరీసే వారు స్వయంగా నిర్మాణం చేసుకునేటువంటి హౌసెస్ ఉన్నాయి. అట్లాగే కేటగిరీ 3 కింద ఒక రిజిస్టర్డ్ కాంట్రాక్టర్ ద్వారా కూడా నిర్మాణం చేయాల్సినటువంటి ఉన్నాయి. ఇందులో ఈ 1654 మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా గౌరవనీయులైనటువంటి చైర్పర్సన్ గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సిబ్బంది అందరికీ అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తూ అందుకు తగినటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ఎవరైతే ఇప్పటి వరకు ఇంకా నిర్మాణం చేపట్టడానికి సుముఖత లేకపోయి ఉన్నారో వాటికి సంబంధించింది కూడా స్థానిక తహసీల్దార్ గారు కూడా ఆదేశాలు ఇచ్చి వాటిని కనుక మరొకసారి వారి యొక్క అభిప్రాయం తెలుసుకొని ఎవరైతే ఆ విధంగా ఉన్నారో ప్రొసీజర్ ప్రకారం వాళ్ళందరి యొక్క పట్టాలు కూడా రద్దు చేసి ఎవరైతే అర్హత కలిగి పెండింగ్ ఫర్ శాంక్షన్ ఉన్నారో వాళ్ళకి ఇమ్మని చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రక్రియ టేకప్ చేసేటప్పుడు సిబ్బంది అంతా కూడా ఆ యొక్క లబ్ధిదారుని మరలా వ్యక్తిగతంగా కలవడం, వారి దగ్గర వారు కనుక విల్లింగ్నెస్ లేకపోతే మాకు స్థలం ఇచ్చినప్పటికీ కూడా ఇల్లు కట్టుకోనన్నట్టయితే కనుక వాటిని వెంటనే రద్దుపరచడానికి కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర విల్లింగ్నెస్ తీసుకొని ఎవరైతే కట్టడానికి ముందుగా వస్తున్నారో వారి ద్వారా మరలా వాళ్ళ బిల్స్ పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు బిల్స్ క్లియర్ చేస్తూ వారు వేగవంతంగా ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోవడానికి, ఎందుకంటే ఇది మార్చి నెలాఖరులోపు ఈ యొక్క నిర్మాణాలన్నీ పూర్తి చేయించాలనే ఒక తలంపుతో మరి జనవరి 1 వచ్చేటప్పటికల్లా ఆల్మోస్ట్ అలా అంతా కూడా 90% గ్రౌండింగ్ కంప్లీట్గా మనం చేస్తూ 100% గ్రౌండింగ్ చేస్తూ మార్చి కల్లా మనం పూర్తి చేయాలనేటువంటి ఒక దిశానిర్దేశం కూడా వారు అందరికీ కూడా సూచించడం జరిగింది.